సుప్రీంకు బీఆర్ఎస్ 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు చేపట్టేలా స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లు అయితే జారీ చేసిండ్రు. దానం, కడియం, శ్రీహరి, తెల్లంపై ఎస్ఎల్పి మిగతా 7గురిపై రిట్ పిటిషన్ కూడా దాఖలు చేసిండ్రు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు చేపట్టేలా స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించింది. 10 మంది ఎమ్మెల్యేలపై 2 పిటిషన్లు దాఖలు చేసింది. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్ పై స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్ఎల్పి, మిగిలిన 7గురి ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, ఎం సంజయ్ కుమార్, కాళే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడె మైపాల్ రెడ్డి, ఆర్కేపూడి గాంధీపై రిట్ పిటిషన్ దాఖలు చేసింది. బీఆర్ఎస్ తరపున అడ్వకేట్ మోహిత్ రావు ఈ పిటిషన్లను దాఖలు చేశారు. 3 ఎమ్మెల్యేలపై దాదాపు 250కి పైగా పేజీలతో ఎల్ఎల్పి ఫైల్ కూడా చేసిండ్రు. వాస్తవానికి అంటే వీళ్ళు పిటిషన్లు వేస్తా ఉన్నారు. ఇప్పుడు చాలా రోజుల నుంచి వెళ్ళి దీనికి సంబంధించిన కసరత్తు కూడా బీఆర్ఎస్ చేస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకునేటట్టు స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి మరి సుప్రీంకోర్టును మరి బీఆర్ఎస్ ఆశ్రయించింది. మరి అంటే నిజానికి వీళ్ళు ఆశ్రయించిన దానికి ఫలితం దక్కుతుందా లేదా పక్కన పెడితే ఖచ్చితంగా ఇక్కడ ఒక 2 విషయాలు మాట్లాడుకోవాలి, ముమ్మాటికి మాట్లాడుకోవాలి. కోర్టు ఖచ్చితంగా దీనికి సానుకూలంగా స్పందించాలి, సానుకూలంగా 100కు 100% స్పందించాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యం చచ్చిపోయినట్టే. ప్రజలు ఒక తీర్పునిస్తారు. ఒక పార్టీని చూసి, ఒక నాయకుడిని చూసి, వాళ్ళ యొక్క మేనిఫెస్టోని చూసి. అంటే వీడు బీఆర్ఎస్కు ఓట్లు వేస్తే ఉట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేని చూసి ఆయన పేరుని పోయి ఓట్లు వేయరు. నియోజకవర్గంలో ఒక 100 ఓట్లు 100కు 100 ఓట్లు పడవు. సరే, ఒక 20 ఓట్లు కేవలం ఆ వ్యక్తి పేరుకు పడి ఉండొచ్చు. ఇంకో 20 ఓట్లు పార్టీని చూసి పడతాయి. ఇంకో 20 ఓట్లు పైన నాయకుడిని చూసి పడతాయి. ఇంకో 20 ఓట్లు ఏ రకంగా పడతాయి? ఆ పార్టీ పెట్టిన మేనిఫెస్టోని చూసి పడతాయి. ఇంకో 20 ఓట్లు గతంలో ఆ పార్టీ చేసిన పనిని చూసి పడతాయి. ఇట్లా రకరకాలుగా పలు విధాలుగా వాళ్ళు అంశాలన్నీ కూడా చూసుకొని ఏ రకంగా మేలు జరుగుతుందని చెప్పేసి వాళ్ళ మైండ్లో అనుకొని ఓట్లు వేస్తారు. ఎందుకంటే ఓట్లు వేసే వాళ్ళు అందరూ కూడా అన్ఎడ్యుకేటెడ్స్ కాదు కదా. ఎవడు మందులకు, బీరులకు, బిర్యానీకి అమ్ముడుపోయే జనాలు కాదు. సరే, ఒక్కరిద్దరు ఉంటుండొచ్చు ఈ వ్యవస్థలో, కానీ ఎంత బీర్లు, బిర్యానీలు ఏం తీసుకున్నా కూడా కొంచెం విచక్షణతోటి, విజ్ఞతతోటి ఓట్లు వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ సమాజంలో. ఇవాళ వాళ్ళందరి యొక్క తీర్పును, వాళ్ళందరి యొక్క తీర్మానాన్ని కూడా ధిక్కరించినట్టే పార్టీ మారి. దానికి విలువ లేనట్టే కదా. ప్రజాస్వామ్యం ఏడ విలుగున్నట్టు? నిజంగా ఒక ప్రజలు ఇచ్చిన తీర్పుకు విలువ లేకుండా ఒక ఎమ్మెల్యే పార్టీ మారిపోయినంటే ప్రజాస్వామ్యం చచ్చిపోయినట్టే అక్కడ. ఇవాళ ఎంతమంది 10 మంది ఎమ్మెల్యేలు మారితే ఆ 10 నియోజకవర్గాల్లో ప్రజాస్వామ్యం చచ్చిపోయినట్టే. ప్రజల తీర్పే గెలవనప్పుడు ఇది ప్రజాస్వామ్యం ఎట్లయితుంది? ప్రజలు నీకు ఈ పార్టీ తరపున నీకు ఒక బాధ్యతను ఇచ్చిండ్రు. వాళ్ళు ఇచ్చిన బాధ్యతను కాదని, అంటే వాళ్ళు ఇచ్చిన దాన్ని కాదని నువ్వు సొంతంగా ఒక జీవితాన్ని చూసుకుని